జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా పోయారు. ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల. ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాలు ఈ సంవత్సరం నుంచి ఎక్కడన్నా జరుగుతుందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన నిలబడుతున్నాడు, మీకు రావాల్సిన న్యాయం కొరకు పోరాటం చేస్తున్నాడు. అయినా ప్రభుత్వం ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక 5గురినో 6గురినో కానిస్టేబుల్స్ని ఇస్తారు. అదేమంటే హెలికాప్టరు ఎక్కడన్నా దిగి దాడి జరిగితే ఆ పైలట్లను బెదిరిస్తారు. తెనాలి పోతే అదే ఘటన, మరో దగ్గర కర్నూలు పోతే ఇంకో ఘటన. నిన్న దర్శిలో ఏం జరిగింది? 40,000 మంది రైతులు స్వచ్ఛందంగా వస్తే తెలుగుదేశం విధ్వంసం చెయ్యాలి, ఫ్రాక్షనిజం మెంటాలిటీతో ఎలాగన్నా గొడవలు సృష్టించాలని ఒక 20-30 మంది, ఒక 20-30 మంది తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన మహిళలు అవ్వచ్చు, ఒకళ్ళిద్దరు రైతులు అవ్వచ్చు, దారిలో నిలబెట్టి వాళ్ళ చేత 30,000 మంది మీద రాళ్ళు వేయిస్తారు. ఊహించండి. మళ్ళీ ఆ 30 మందికి 200 మంది పోలీసులు సెక్యూరిటీ.